అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనము శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం వలన కలిగే ఫలముల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము ద్వితీయ అధ్యాయమైన సాంఖ్యయోగము సాధన వలన కలిగే ఫలముల గురించి తెలుసుకుందాం. పూర్వం దక్షిణ దేశమున పురందర అనే పట్టణంలో దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతడు అనేక యాగములను అతిథి పూజాది సత్క్రియలను చేసినప్పటికీ మనశ్శాంతియు ఆత్మజ్ఞానము పొందక చింతాక్రాంతుడై ఉండెను. ఒకనాడు అతని ఇంటికి సాధుపుంగవుడు రాగా అతనికి తన బాధలన్నీ చెప్పి ఆత్మజ్ఞానోపాయం కొరకు అర్థించెను. సాధువు అతని తత్కార సిద్ధికై సౌపుర నగరమున మిత్రవంతుడు అనే పేరుగల గొల్లవాని వద్దకు పంపెను. మిత్రవంతుడు దేవశర్మతో ఇట్లు చెప్పెను: నేనొకనాడు అడవిలో మేకలను మేపుచుండగా పెద్ద పులి ఒకటి రాగా నేను మరియు నా మందలోని జీవములు చిందరవందరగా పరిగెత్తుకొని పోతిమి. కానీ ఆ స్థలమహాత్యం ఏమియో కానీ ఒకచోట నా మందలోని ఒక మేకయు మరియు ఆ పులియు స్నేహముగా ఉండుట చూశాను. వెంటనే దగ్గరలో ఉన్న ఒక వానర శ్రేష్టము ద్వారా ఆ చమత్కారమునకు హేతువు తెలుసుకున్నాను. అది ఏమనగా, ఆ ప్రాంతమున ఒక దేవాలయములో సుకర్మ అనునతడు జ్ఞానప్రాప్తి కొరకు ఈశ్వరోపాసనము చేయుచుండగా ఒకనాడు అక్కడికి ఒక అతిథి వచ్చి అతనికి మంచి చేయ తలంచి గీత 2వ అధ్యాయమును ఒక శిలాఫలకముపై చెక్కి దానిని అభ్యసింపుమని చెప్పి అంతర్ధానమయ్యను. సుకర్మ అట్లే నిత్యము భగవద్గీత 2వ అధ్యాయమును పారాయణ చేస్తూ అభ్యాసము చేయుచుండగా కొంతకాలమునకు అతనికి మనస్సు నిర్మలమై ఆత్మజ్ఞానము ఉదయించెను. అప్పటి నుండి అతడు అడుగుపెట్టిన ప్రదేశము పునీతమయ్యి రాగద్వేషరహితమై యొప్పారుచుండెను. నేనును వెంటనే ఆ శిలాఫలకము వద్దకు వెళ్ళి గీత 2వ అధ్యాయమును అభ్యసించి ఆత్మజ్ఞానానుభవం పొందాను. నీవు కూడా అట్లే చేయము అని చెప్పాను. ఇది వినిన దేవశర్మ గీత 2వ అధ్యాయము పారాయణ చేయుచు మననము గావించుచు క్రమక్రమముగా ఆత్మజ్ఞానమును పొంది బ్రహ్మపద ప్రాప్తిచో కృతార్థుడయ్యను. శిక్షితస్తేన పూతాత్మ పఠన్నధ్యాయమాదరాత్ 2వ మాస సాధోచ్చై నిరవధ్యం పరంపదం. కావున ఎవరైతే భగవద్గీత 2వ అధ్యాయమును సాధన చేస్తారో వారికి ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగును. నమస్కారము. కాబట్టి అందరము గీత 2వ అధ్యాయమైన సాంఖ్యయోగమును సాధన చేద్దామా? మరి నమస్కారములు.